నిర్మల్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి సంచలన తీర్పునిచ్చారు. నిర్మల్ కలెక్టర్ ఆర్డీఓ స్వాధీనం చేసుకున్నామని ప్రకటన చేశారు. భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకపోవడంతో చర్యలు తీసుకుంది. నిర్మల్ కలెక్టర్ ఆర్డీఓ కార్యాలయాలను స్వాధీనం చేసుకుంది. 1999లో గడ్డెన్న శ్రీరామ్ సాగర్ జలాశయంలో భూములు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేదు. బాధితులకు కలెక్టరేట్ నుంచి 6.79 కోట్ల రూపాయలు, ఆర్డీఓ నుంచి 1.45 కోట్లు చెల్లించాల్సి ఉంది. నష్టపరిహారం చెల్లించే విషయంలో జాప్యం చేశారు. దీంతో బాధితులు నిర్మల్ కోర్టును ఆశ్రయించారు. దీంతో సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ సంచలన తీర్పిచ్చారు. కలెక్టరేట్, ఆర్డీఓ ఆఫీసు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్, ఆర్డీఓ ఆఫీసు స్వాధీనం చేసుకున్నామని కోర్టు అధికారులు ఆఫీసులకు నోటీసులు అందజేశారు. గురించి ఈరోజు ఉత్తర్వుల ప్రకారంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది. ఉత్తర్వుల ప్రకారంగా ఈరోజు నుండి ఈ బిల్డింగ్ మొత్తం కోర్టు స్వాధీనపరుచుకుంది. నివాసితుల్లో వాళ్ళు భూమిని కోల్పోయినటువంటి నష్టపరిహారం కింద కోర్టు ఉత్తర్వుల ప్రకారంగా కోర్టు స్వాధీనపరుచుకున్నటువంటిది ఈరోజు జరిగింది. కావున కోర్టు ద్వారా వచ్చేటువంటి నిమిత్తులు ఒక 1.5 కరోడు, 1.5 లక్షలలో అమౌంట్ ఉంది కాబట్టి దాని ద్వారా మేము కోర్టు ఉత్తర్వుల ప్రకారంగా ఈరోజు నుండి ఈ బిల్డింగ్ మొత్తం కోర్టు స్వాధీనపరుచుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అడిగి తెలుసుకుందాం. రాజు, చెప్పండి, నిర్మల్ కోర్టు ఇవాళ సంచలన తీర్పునిచ్చింది. కలెక్టర్ ఆర్డీఓ స్వాధీనం చేసుకున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. దీని పట్ల మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? శోభన్, ఈరోజు నిర్మల్ జిల్లా కోర్టు సంచలన తీర్పుని ఇవ్వడం జరిగింది. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు నిర్మల్ జిల్లా ఆర్డీఓ కార్యాలయం సైతం జప్తు చేయాలని జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలోనూ, అలాగే ఇటు గడ్డెనవాగు ప్రాజెక్టు నిజామాబాద్, అలాగే ఇటు నిర్మల్ జిల్లా సరిహద్దులో దశాబ్దాల క్రితం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. అలాగే 2004 సంవత్సరంలో గడ్డెనవాగు ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. అయితే ఈ 2 ప్రాజెక్టుల నిర్మాణంలోనూ చాలా గ్రామాలకు సంబంధించిన భూములు రైతులు కోల్పోవడం జరిగింది. అయితే తమకు ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారము సరిపోవడం లేదని, తమకు అన్యాయం జరిగింది చెప్పేసి చాలా మంది రైతులు జిల్లా కలెక్టర్ ని అలాగే ప్రభుత్వానికి వినవించడం జరిగింది. చాలా ఏళ్ల పాటు పోరాటం చేసిన తర్వాత ఎటకేలకు తమకు కలెక్టర్ కార్యాలయం నుంచి కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చాలా మంది రైతులు కోర్టును ఆశ్రయించడం జరిగింది. 1999లో నుంచి పోరాటం చేస్తున్న రైతులు 2004లో నిర్మల్ జిల్లా కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ నష్టపరిహారం విషయంలో రైతులకు న్యాయం చేయాలని జిల్లా కోర్టు నుంచి కూడా జిల్లా ప్రభుత్వానితో పాటు ఇటు జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు పలుమార్లు కోర్టు నుంచి కూడా నోటీసులు అలాగే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి 6,76,63,162 రూపాయలు, అలాగే ఆర్డీఓ కార్యాలయం నుంచి 1,45,46,927 రూపాయలు చెల్లించాలని గతంలోనే కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కోర్టు తీర్పును జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది కానీ, ఇటు ఆర్డీఓ కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది కానీ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఈరోజు నిర్మల్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ అలాగే ఆర్డీఓ కార్యాలయాలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు కొద్దిసేపటి క్రితమే కోర్టుకు సంబంధించిన సిబ్బంది జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అలాగే జిల్లా ఆర్డీఓ కార్యాలయానికి నోటీసులు అందించడం జరిగింది. అలాగే అధికారులకు, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన అధికారులకు, సిబ్బందికి, అలాగే ఆర్డీఓ కార్యాలయానికి సంబంధించిన అధికారులకు, సిబ్బందికి చెప్పడం జరిగింది. కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి, మేము జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు ఆర్డీఓ కార్యాలయం జప్తు చేసేందుకు వచ్చామని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి అలాగే ఆర్డీఓ తీసుకోవడంతోనే అధికారులు 2 రోజుల పాటు గడువు అడిగినట్టు కోర్టుకు సంబంధించిన అధికారులు చెప్పడం జరిగింది. 2 రోజుల గడువు కోరిన నేపథ్యంలో 2 రోజులు గడువు ఇస్తున్నామని, 2 రోజుల్లో మాత్రము సంబంధిత రైతులకు రావాల్సిన నష్టపరిహారాన్ని చెల్లించాలని, లేని పక్షంలో మాత్రము ఈ కలెక్టర్ కార్యాలయంతో పాటు ఆర్డీఓ కార్యాలయాన్ని సీజ్ చేయడం జరుగుతుందని కోర్టు సిబ్బంది చెప్పడం జరిగింది. అయితే గతంలో కూడా 2002వ సంవత్సరంలో కూడా కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన ఫర్నిచర్ జప్తు చేయడం జరిగింది. ఆ సమయంలో కూడా
కోర్టును ఆశ్రయించి అధికారులు కొంత గడువు తీసుకోవడం జరిగింది. 2002లో కూడా అడిషనల్ కలెక్టర్ రాంబాబు వాహనాన్ని సైతం జప్తు చేయడం జరిగింది. ఆ గతంలో కూడా నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం సంబంధించిన బామ్ని గ్రామానికి చెందిన 21 మంది రైతులు తమ భూములను కోల్పోయాము, 40 ఎకరాలకు సంబంధించిన భూములను కోల్పోయడం జరిగిందని నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కోర్టును ఆశ్రయించడం, కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా రాజు సంబంధిత కలెక్టరేట్ కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ బృందం కావచ్చు, అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయానికి సంబంధించిన బృందం కావచ్చు, వాళ్ళు ఏమని చెప్తున్నారు? ప్రస్తుతానికైతే మీడియాతో మాట్లాడడానికంటే నిరాకరిస్తున్నారు. జిల్లా కోర్టును, జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని అలాగే ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేసేందుకు వచ్చిన కోర్టు సిబ్బందితో వారు మాట్లాడడం జరిగింది. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని 2 రోజులు గడువు ఇవ్వాలని, అంతలోపట 2 రోజుల్లో మాత్రం ఖచ్చితంగా కోర్టు ఆదేశాలను పాటిస్తామని, లేని పక్షంలో మాత్రం తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరడం కోర్టు జరిగింది. ఇచ్చిన నోటీసులో ఎంత మటుకు టైం పీరియడ్ అంటే డ్యూరేషన్ ఇచ్చారు? కనీసం 15 రోజుల్లో రిప్లై ఇవ్వాలని ఇచ్చారా, లేదంటే వారం పరిధిలో రిప్లై ఇవ్వాలని ఇచ్చారా? ఒక నోటీసులు అందజేసిన వారు ఏం చెప్తున్నారు? నోటీసులు అందించిన కోర్టు సిబ్బంది మాత్రము ఈ జప్తు చేయడానికే ఇవ్వడం జరిగింది. ఈ గతంలోనే పలుసార్లు అవకాశం ఇచ్చామని, పలుసార్లు ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన అధికారులు కానీ, ఇటు ఆర్డీఓ కార్యానికి సంబంధించిన అధికారులు మాత్రము పట్టించుకోవడం లేదని గతంలోనే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇటు అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాని పక్షంలో నేరుగా ఇప్పుడు కలెక్టర్ కార్యాలయం తప్ప ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేయడానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇందులో ఎలాంటి సమయం మాత్రం ఇవ్వలేదని, ఇప్పటికీ చాలా సమయం ఇచ్చిన నేపథ్యంలో జిల్లా కోర్టు మాత్రం ఈ రోజు మాత్రం నేరుగా ఎలాంటి సమయం ఇవ్వకుండా జప్తు చేసే విధంగానే ఆదేశాలు ఉన్నాయని, అయితే అధికారులు, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన అధికారులు కానీ, ఇటు ఆర్డీఓ కార్యాలయానికి సంబంధించిన అధికారులు కానీ కొంత గడువు అడగడం జరిగిందని, 2 రోజుల పాటు గడువు ఇవ్వాలా, అంతలోపట మేము జిల్లా అధికారులతో, ఉన్నతాధికారులతో మాట్లాడి, ప్రభుత్వంతో మాట్లాడి వారికి నష్టపరిహారం అందించే విధంగా చర్యలు చేపడతామని కోరడం జరిగింది. వారి కోరిక మేరకు 2 రోజుల పాటు గడువు ఇస్తున్నట్టు కోర్టుకు సంబంధించిన సిబ్బంది చెప్పడం జరిగింది. సరే, ప్రభుత్వం ఖజానా కోసం ఇదంతా చేస్తుంది అనుకోవచ్చా, లేదంటే మీరు అన్నట్టు ప్రకారం ఇప్పుడు కలెక్టరేట్కి సంబంధించి 6.7 కోట్లు, ఆర్డీఓకి సంబంధించి 1.9 కోట్లు, అంటే మొత్తంగా వెరసి 8.5 కోట్లు దాదాపు 2 రోజుల్లో ఎలా సమకూరితే అనుకుంటున్నారు? వారు ఎలాంటి వివరణ ఇచ్చే అవకాశం ఉందని మీరు అంటున్నారు? ఇప్పట్లో మాత్రం ఈ 2 రోజుల్లో మాత్రము ఇచ్చే పరిస్థితి మాత్రం ప్రజెంట్ అయితే కనబడడం లేదు. జిల్లా కలెక్టర్ దగ్గర కానీ, అలాగే ఇటు ఆర్డీఓ కార్యాలయాలు కానీ ఎలాంటి అంత పెద్ద మొత్తంలో నిధులు ఉన్న పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. అయితే జిల్లా ప్రభుత్వాన్ని నివేదించడంతో పాటు 2 రోజుల తర్వాత జిల్లా కోర్టు జడ్జిని ఆశ్రయించేసి మరికొంత గడువు అడిగే అవకాశం కనిపిస్తున్నది. లేదంటే హైకోర్టుకు వెళ్ళడమా, లేకపోతే ఇంకా ఇతర కార్యక్రమాలు చేసే పనిలో మాత్రం అధికారులు తెలుస్తున్నది. ముఖ్యంగా అయితే ఇది వ్యవహారం చాలా, అంటే కోట్ల రూపాయల వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వ కార్యదర్శి దృష్టికి కానీ, సీఎం దృష్టికి కానీ, లేకపోతే మంత్రుల దృష్టికి కానీ తీసుకెళ్లి దీన్ని సాల్వ్ చేసిన అవసరం ఉంది. కాబట్టి 2 రోజుల్లో మాత్రం సాల్వ్ అయ్యే పరిస్థితి మాత్రం కనవడం లేదు. అయితే రైతులు మాత్రం తమకు ఖచ్చితంగా నష్టపరిహారం రావాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. తాము గత దాదాపు ఒక 25 సంవత్సరాలు కూడా పోరాటం చేస్తున్నామని, ఎన్నిసార్లు కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించుకోకపోవడం కారణంగానే తాము జిల్లా కోర్టును ఆశ్రయించడం జరిగిందని, కోర్టు నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు గతంలోనే వచ్చినప్పుడు కూడా జాప్యం చేస్తూ అధికారులు తమ బాధను పట్టించుకోవడం లేదని చెప్పడం జరుగుతుంది. మొత్తానికి 2 రోజుల్లో మాత్రం ఈ సమస్య మనం తీరే పరిస్థితి మాత్రం కనవడం లేదు. జిల్లా అధికారులు ఏం చేస్తారనే విషయం మాత్రం ఇంకా స్పష్టత మాత్రం రావడం లేదు. రైట్ రాజు, థ్యాంక్ యూ.